వీక్షకులకు స్వాగతం, నమస్కారం. ఈ గత 16 నెలల నుంచి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల మీద మనం చాలాసార్లు చర్చలు జరిపాం, చాలా వీడియోలు కూడా చేశాం. కానీ ఈ 16 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ప్రతిపక్షం హోదా లేకపోయినా రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ అదే. కూటమిలో అన్ని పార్టీలు ఉన్నాయి, ప్రతిపక్షంగా మిగిలింది జగన్మోహన్ రెడ్డి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ 16 మాసాల్లో ఏం చేశాడు, ఏం కార్యక్రమాలు చేపట్టాడు, ప్రజలకి జగన్మోహన్ రెడ్డి వల్ల వనగూరింది ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివరించడానికి మనతో పాటు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. మనం చాలా వీడియోలు ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించాం, చాలా వీడియోలు చేశాం. కానీ ఈ 16 మాసాల్లో జగన్మోహన్ రెడ్డి సాధించింది ఏంటి, జగన్మోహన్ రెడ్డి వల్ల ప్రజలకు వనగూరింది ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి పాలైన తర్వాత చాలామంది ఏమనుకున్నారంటే అతనిలో కొంత సమీక్ష అది చేసుకుంటారు, ఆ పార్టీ వాళ్ళు అంతా కూర్చొని ఏం చేయాలి ఏంటి, మనం ఎందుకు ఓడిపోయామని ఇలా చేసుకుంటారు అనుకున్నారు. అతనికి ఎవరైనా చేసి పని అది. అందరిలా చేస్తే ఈయన జగన్మోహన్ రెడ్డి ఎందుకు అవుతాడు? ఆయనలో ఏ మార్పు లేదు. అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగ ఉన్నాడో, వాతావరణం కూడా వాళ్ళే అధికారంలో ఉన్నట్టు అనిపిస్తుంది చాలామందికి. కాదని చెప్పండి, అంటే ఇది కొంచెం నెగిటివ్గా అనిపిస్తుందేమో ప్రభుత్వం. కాదండి, నెగిటివ్ కాదండి. కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా వెళ్ళటం వల్ల అతనికి అడ్వాంటేజ్గా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని నిర్బంధించాడు, దుర్మార్గం వ్యవహరించాడు, అప్రజాస్వామికంగా వాళ్ళని నిలదీశాడు, వాళ్ళతో వ్యవహరించాడు. ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుందంటే కంప్లీట్ డెమోక్రటిక్ వేలో పోతున్నారు, చట్ట రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేస్తున్నారు. దాంతో ఏమవుతుందంటే అతను దుర్మార్గం, దౌర్జన్యం ఇంకా కొనసాగినట్టు అనిపిస్తుంది మనకి. కారణం ఏంటి? మొగుడిని కొట్టి మొగసాలకి ఎక్కినట్టు వాళ్ళు చేసిన తప్పులు వీళ్ళ మీద రుద్దుతూ ఉంటారు, అడ్డగోలు అబద్ధాలు ఆడుతూ ఉంటారు. ఆ యంత్రాంగం వాళ్ళకు ఉంది. దానికి సరిపడిన ఇంధనం, మనిషిని నడిపించే ఇంధనం, ధనం వాళ్ళ దగ్గర పుష్కలంగా ఉంది. అదంతా కూడా వాళ్ళు కష్టపడి రాళ్ళు కొట్టి మట్టి మోసి సంపాదించలేదు, ప్రజల దగ్గరే దొబ్బేశారు. అది అంత నిండుగా నిధులు ఉన్నప్పుడు, దేశ విదేశాల్లో కూడా పెట్టుబడులు పెట్టి కప్పెట్టేసే అంత డబ్బు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు, ఈ దేశంలో మన రాష్ట్రం మాత్రమే కాకుండా ఈ దేశంలోనే అనేక మార్పులు వచ్చినాయి. ఎలాంటి వ్యవస్థ అయినా, ఎలాంటి వ్యక్తి అయినా డబ్బుకు లొంగకుండా ఉండటం జరగట్లా. ఎంత గొప్పవాడైనా సరే నీతి, నిజాయితీ, విలువలు ఇలాంటివన్నీ కాశీలో వదిలేశారు అంతా. కాబట్టి అతనికి పెద్ద ఇబ్బంది లేదు. పోనీ ఇన్ని తప్పులు చేశాడు కదా, కేసులు ఉన్నాయి కదా, వాటితో ప్రమాదం ఉంటుందా అని ఎవరైనా అడిగితే వాటిలో అసలు ప్రమాదం లేదు. కారణం ఏంటంటే అందరికీ తెలిసిన తప్పులు దాదాపు సిబిఐ, ఈడీ కేసు 17-18 కేసులు ఉన్నాయి. పుష్కరాలు దాటి 1 నెల దాటింది. ఏమండి, 12 సంవత్సరాలు దాటిపోయి 1 నెల అయిపోయింది. అతను ఆ కేసులు విచారణ లేదు, అతను కోర్టుకు హాజరవ్వట్లేదు, బెయిల్ మీద ఉన్నాడు. వాళ్ళు నియమ నిబంధనలతో ఇచ్చిన బెయిలు అనేక సార్లు ఉల్లంఘించాడు అతను. ప్రతిరోజు ఉల్లంఘిస్తారు ఆ నిబంధనల్ని. ఏమండి, దాని మీద గతంలో కానీ ఇప్పుడు కానీ అతని ప్రత్యర్థి పార్టీలు ఎవరో కూడా ఇదిగో ఇతను ఫలానా నిబంధన ఉల్లంఘించాడు, మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, అతను బెయిల్ ఎందుకు క్యాన్సిల్ చేయట్లేదు అని ఎవరో కూడా కంప్లైంట్ చేయట్లేదు. ఒకే ఒక వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు చేశాడు. ఆయన అధికారంలో ఉండగా దమ్ముగా, ధైర్యంగా చేశాడు. చేసినప్పుడు ఆయన తీసుకెళ్ళి చావు అంచుల దాకా తీసుకెళ్ళి సుప్రీంకోర్టు, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ పుణ్యాన చనిపోకుండా ఆగాడు అతను. వాళ్ళ ప్రజలందరూ కోరుకున్నారు, ఆందోళన పడిపోయారు, చంపేస్తున్నారేమో అని. ఏ దేవుడు రక్షించాడు ఆయన అంతే, లేదంటే చనిపోవాల్సిన ఆయన. ప్రతి సంవత్సరం ఆయన ఆ రోజుని ఆయనకు ఒక దీపం వెలిగించి, కొవ్వొత్తి వెలిగించి పాటలు అయిపోవడం. ఆయన రఘురామకృష్ణరాజు గారికి ఉన్న భక్తి ఆయన కాపాడింది. ఆ రకంగా ఆయన ఏదో శక్తి కాపాడింది అంతే. అంతే ఏంటండి, ఇక త్రుటిలో తప్పింది అంటారు చూడు, అలా తప్పింది. ఇక దాంతో ఇక దీని జోలికే ఎవడ వెళ్తలేదు. వీళ్ళు అధికారంలో ఉన్నా కానీ వెళ్తలేదు ఎవడండి. ఇప్పుడు చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళక్కర్లేదు, బీజేపీ కూడా వెళ్ళొచ్చు. లేదంటే ఈ పార్టీల్లో మిఠాయి పొట్టలం కింద తీసుకుని తినేసిన వాళ్ళు ఉన్నారు. 40 ఏళ్ళ నుంచి శోభ్రంగా మేసేసిన వాళ్ళు ఉన్నారు అందులో. వాళ్ళు వెళ్ళొచ్చు. వాళ్ళు ఏంటంటే సెటిల్ అయిపోయారు, బంగారంలా సెటిల్ అయిపోయారు. వాళ్ళ సోషల్ స్టేటస్ వచ్చేసింది, ఫైనాన్షియల్గా సెటిల్ అయిపోయి ఉన్నారు. ఎందుకు ఇలా గడిపేద్దాం రోజులు, మనకి పార్టీ అధికారంలోకి వచ్చేటల్లా మన స్థానం మనకు ఉంటుంది. ఓడిపోయినా కానీ ఏదో కులాన్ని అడ్డం పెట్టుకుని బతికేయచ్చు మనం. ఇదే వారంలో ఉన్నారు. చేత జగన్మోహన్ రెడ్డి ఆటలు సాగుతుంది. జగన్మోహన్ రెడ్డి పార్టీలు అలా కుదరదు. మీకు మొన్న గెలిచిన 11 మందిలో 7 రెడ్లు ఉన్నారు. ఏమండి, వైసీపీ తరపున టోటల్గా టికెట్లు ఇచ్చిన 175 టికెట్లు 45-48 మంది రెడ్లకి ఇచ్చాడు.
అసలు శభాష్ అనాలండి అతన్ని ఆ విషయంలో. ఎక్కడా కూడా ఏమాత్రం మొహమాట లేకుండా ఎవడేమనుకుంటే కేవలం దాని గురించి ఓడిపోలేదు అతను. చాలామంది ఏమంటారంటే ఆయన అలా చేసాడు కాబట్టి ఓడిపోయాడు, లేకపోతే ప్రతిపక్షాల గొంతు నొక్కాడు కాబట్టి ఓడిపోయాడు. కాదు, దాని గురించి కాదు. అతను ఎందుకు ఓడిపోయాడు అంటే సామాన్యుల కంచంలో చెయ్యటి తీసుకున్నాడు అతను. అర్థమైందండి. ఇసుక, మద్యం పాలసీ, భూముల రెవెన్యూ డిపార్ట్మెంట్ జోలికి వెళ్ళి అమరావతి లాంటి ఇష్యూలో సామాన్యులను హింసపెట్టి మానసిక క్షోభ గురి చేయటంలో ఓడిపోయాడు. ఫైనల్గా టచ్ చేయడంటే చంద్రబాబుని అరెస్ట్ చేయడం, అంతే తప్ప మిగతా అరాచకాలకి ప్రజలు యాక్సెప్ట్ చేశారు, పట్టించుకోలే. యాక్సెప్ట్ చేసినా చేయమని పట్టించుకోలేదు. మనం కొట్టలేకపోయి వాడు కొట్టాడు అనుకునేవారు, అలా సాటిస్ఫై అయ్యారు. ఇది వీళ్ళు దాన్ని గమనించ చాలా సున్నితంగా ఉంటుంది. ఇది చాలా చిన్న లైన్. జగన్మోహన్ రెడ్డిని ఎందుకు రానివ్వాలండి బయటికి? అతను తెనాలి అప్పుడు రప్ప అని చెప్పినప్పుడు ఆ మరుక్షణం నుంచి నువ్వు అడుగెడతానికి బయటికి హక్కు లేదు, నీకు లోపలే ఉండాలని చెప్పాలి. అతను బెయిల్ రద్దు చేయాలి. ఆ విషయం బయటకు వచ్చి అతను ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నాడు, భయాందోళన గురి చేస్తున్నాడు, బెయిల్ రద్దు చేయించాలా. ఇవన్నీ చేయకుండా వదిలేయటానికి వీళ్ళేమి అంత ఉదారమైన ఏం కాదు. దీని వెనకాల ఎవడన్నాడు? రెంటపాళ్ళు ఇద్దరు ప్రాణాలు బలికొన్నాడు. ఇది అదే విజయ్ కాన్వాయ్లో కారు కింద చచ్చిపోతే కోర్టు ఏం వ్యాఖ్యానించింది, మన దగ్గర ఎందుకు ఏం వ్యాఖ్యానించింది, ఎందుకు ఈ ద్వంద్వ వైఖరి, అసలు ఈ సిస్టమ్ ఏమైపోతుంది, జగన్ రెడ్డి గారు ఇది ఎన్నాటికి అతీతుడా అది చెప్పాలి. లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఎవరు ఏమనరో, ఇతను ఇలాగే ఉంటాడో, మీ చావు మీరు చావండి అని చెప్పేయాలి ఓపెన్గా. హైర్ అథారిటీ ఎవరున్నారో వాళ్ళు చెప్పారు. సుప్రీంకోర్టు అయితే సుప్రీంకోర్టు, కేంద్రంలో పెద్దలు అయితే పెద్దలు మేము చెప్పేయాలి. ఇదిగో ఇతను ఏమనటానికి వీలేదండి, అతను స్టోరేట్ తిరుగుతాడు, మేము కూడా ఏం చేయము, మీరు అతను మినాయించి మీతో మాట్లాడకుండా అని ఓపెన్గా చెప్పేయాలి. లేదంటే పోలీస్ అనుమతి తీసుకోవాలని చెప్పారు, అనుమతి లేదంటే నిన్ను ఎవడు అనుమతి అడిగాడు, మేము ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అన్నారంటే వాళ్ళు ఎంత బరిదించి ఎన్ని వేల గుండెలు ఉండాలంటే ప్రభుత్వం సిగ్గుండాలి. ఆ ప్రభుత్వానికి ఒక రకంగా చెప్పాలంటే అలాంటి మాటలు మాట్లాడినోడికి వదిలిపెట్టడానికి. అవునా కదా? ఇది నేను చాలా ఈ ప్రభుత్వం మీద ఆవేదనతో చెప్తున్నాను, నేను చాలా బాధతో చెప్తున్నాను. నేను వీరాది వీరుడు 40 సంవత్సరాల రాజకీయ దురంధరుడు చంద్రబాబు నాయుడు గారు నేను కానీ ఈల కానీ వేసానంటే అన్నట్టుగా ఉండి మనిషి పవన్ కళ్యాణ్ గారు. లోకేష్ యువతరాన్ని ఒక ఊపి ఉత్సాహాన్ని తీసుకొచ్చిన వ్యక్తి లోకేష్ గారు. ఇటువంటి వీరులు ఉన్న కాడ వాడు దొంగోడు, లేకపోతే యాంటీ సోషల్ ఎలిమెంటు, సమాజం చేత్కరించినోడు, వద్దని వదిలేసినోడు, ప్రజాగ్రహంతో గెంటేసినోడు, ఇలాంటి సవాళ్ళు విసురుతుంటే ప్రజల మనోభావాలు ఏమవుతాయి? నిన్న ఈ యాత్ర సందర్భంగా తీసుకోండి, పోలీసులు 3 రకాలుగా మాట్లాడారు ఒక రోజులోనే. 65 కిలోమీటర్ల యాత్ర వద్దు, హెలికాప్టర్ అన్నారు, హెలికాప్టర్ వరకు అనుమతిస్తామన్నారు, మళ్ళీ రూట్ మార్చి ఈ రూట్లో వెళ్ళండి అంటూ 3 సార్లు 3 నిర్ణయాలు తీసుకుంటే. ఇప్పుడు మీకు ఇక్కడ ప్రతిపక్షానికి ఒక అడ్వాంటేజ్ ఉంటుందండి. ప్రభుత్వం అద్దాల మేడలో ఉన్నట్టు సెన్సిటివ్గా ఉంటుంది. దీన్ని ఎలాగ హ్యాండిల్ చేయాలో పోలీసు యంత్రాంగానికి తెలియట్లేదు. అటువంటిప్పుడు వాళ్ళు బాబు గారిని అడగాలి ఏం చేయాలండి. మొన్న వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఇంట్లోంచి బయట రాకుండా గేట్లకు తాళ్ళు కట్టారు. దుర్మార్గం, అరాచకం చేసి చెలో ఆత్మకూరు చెప్తే ఇంట్లోంచి పెట్టరండి. వాళ్ళ జనం ఏమో అన్నారు దాని గురించి మాట్లాడలే. వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఆయన నిర్బంధించి కూర్చోబెట్టి కేఆర్కే రాజు అన్నవాడు రాళ్ళు వేయించాడు. ఆ కేఆర్కే రాజుని ఏమీ చేయలేకపోవడం వీళ్ళ వైఫల్యం. ఆ నార్త్ ఎమ్మెల్యే ఎవడున్నాడో అతని గురించి మాట్లాడకపోవడం తప్పు. అంటే వీళ్ళందరూ దొంగలో ఒకటే ముఠా అనిపిస్తుంది నాకు. పవన్ కళ్యాణ్ గారిని మా హోటల్లో ఆయన నిర్బంధించి నీళ్లు, విద్యుత్తు బంద్ చేశారు. అక్కడ ఉన్న జనసేన నాయకులందరినీ లాఠీలు లేకపోతే కొంతమంది బెళ్ళలు తీసుకొట్టేశారు. చంద్రబాబు నాయుడు గారు అనపర్తిలో 7 కిలోమీటర్లు నడిపించారు. అంగళ్ళలో రాళ్లదాడి చేశారు, రేణిగుంటలో నిర్బంధించారు, అమరావతిలో రాళ్ళు వేయించారు. అసలు ఇన్ని దుర్మార్గాలు చేసిన వాడిని నువ్వు అలా ఫ్రీగా ఎందుకు తిరగనిస్తారండి? కూర్చోబెట్టారు. ఏదన్నా అంటే చంద్రబాబు నాయుడు గారి మీద తోసేస్తున్నారు అందరూ. మరి వీళ్ళు ఏం పీకుతున్నారు మిగతా వాళ్ళు? అవును. అంటే ఇప్పుడు ఈయనగాసిన అక్కల పాలు చేసినట్టు చాలా బాధగా ఉందండి. ఇది నేను చెప్పేది నా మాట అనుకుంటున్నారేమో కాదు. మీ 10 మంది తెలుగుదేశం కార్యకర్తలు లేకపోతే కూటమికి సంబంధించిన కార్యకర్తలు 10 మంది సామాన్య ప్రజలు అడగని చెప్తారు. మేము మాటలు అభ్యంతరాలు ఉంటే మీరు అది కన్ఫర్మ్ చేసుకోండి. అది కూటమి ప్రభుత్వానికి, రాష్ట్రానికి కూడా మంచిది. చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగబద్ధంగా పనిచేయమంటున్నారు కానీ ఆ వ్యవస్థను వాళ్ళకి తొత్తులుగా పనిచేయమని చెప్పట్లేదు కదా. ఈ వంకెట్టుకుని అలాగా వాళ్ళ బ్యాచ్ అందరూ ఉంటారు. పోలీసు డిపార్ట్మెంట్లో ఐఏఎస్, ఐపీఎస్లో ఖచ్చితంగా జగన్ మనుషులు ఉన్నారండి. రాజకీయం ఇప్పుడు కూటమిలో ఉన్న నాయకుల్లో కూడా నేను జయచంద్రారెడ్డి అన్నవాడు దొరికాడు కదా, అలాంటి వాళ్ళు ఇంకో 10 మంది ఉంటారు గ్యారంటీగా. వీళ్ళే తీసుకెళ్ళి చెప్తారు, ఇంకో ఇటు మంచి చూడండి, మారిపోడండి మనిషి అండి. సరే వాళ్ళు ఇప్పుడు ఎవడో ఒకటి సర్టిఫై చేసిన తర్వాత వింటారు కదా. ఆ జయచంద్రారెడ్డిని ఎవడు రికమెండ్ చేసాడో కూడా మనం గమనించాలి. ఎందుకంటే ఆ పాములు ఇంకా అలాంటి దుర్మార్గులు ఇంకా ఉన్నారు.
సిగ్గు లేదండి వాళ్ళకి. అసలు ఆ జయచంద్రారెడ్డి ఆ పాపం వాళ్ళ కేడర్ తప్పలేదండి. అక్కడ గోల పెట్టేశారు. తమ్మలపల్లిలో కేడరు అబోయిడు వద్దు బాబు గోల పెట్టేశారు. ఏమన్నా కొన్ని పొరపాట్లు, ఇది చాలా చిన్న పొరపాటు కింద అనిపిస్తుంది. కేసీఆర్ గారి విషయంలో తెలంగాణలో ఏం జరిగిందంటే కుల ప్రాతిపదికను చూసుకున్నప్పుడు ఆ క్యాస్ట్ ఈక్వేషన్స్లో ఆ విజయరామారావు నాయనకి మంత్రి పదవి ఇచ్చారు. తటస్థుడు ఒక చదువుకుని అప్పుడు తటస్థ ప్రయోగం చేశారు చంద్రబాబు గారు. మంచి పేరు ఉన్నది సిబిఐ డైరెక్టర్ చదువుకున్నవాడని ఇచ్చారు. ఆ క్యాస్ట్ ఈక్వేషన్ లో పాపం కేసీఆర్ గారికి అవకాశం రాకుండా పోయింది. ఆయన పగట్టేశాడు. ఇవాళ ఏమైందండి, మనం కోలుకోలేని దెబ్బ తగిలింది తెలంగాణలో. ఆ విజయరామరావు ఉండడం పోనీ పూర్తిగానే మధ్యలో అతను పోయాడు. ఇలాగే ఉంటాయి కొన్ని. మనకు తెలియకుండా మనం తప్పులు చేస్తాం. 1-2 సార్లు చేయకూడదు. ఈ పార్టీ అంతా ఆలోచించుకోవాలి. ఎవరన్నా చెప్తే విని రకమే చంద్రబాబు గారు, లోకేష్ గారు. పార్టీలో పెద్దలందరూ నాకెందుకు అనుకోకుండా చెప్పాలి. ఎందుకంటే ఈ పార్టీ ఉండబట్టే వాళ్ళకి ఆ పదవిలో ఇవన్నీ, ఈ కేడర్ ఉండబట్టి, కేడర్ త్యాగాల పునాది మీద నిలబడిన పార్టీ అది. దాన్ని కాపాడుకునే బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు వచ్చి దీన్ని నిరంతరం ప్రయత్నం చేస్తారు. ఇక్కడ వాడు దౌర్జన్యం చేసి ప్రజలకు హాని చేసి వెళ్ళిపోతే పర్లేదు. ఆడు చేసిన శాస్త్రాలను మీరు ప్రజాస్వామ్యంగా ఆలోచించి ఆపుతుంటే అది మీ పార్టీకి దెబ్బతగులుతుంది. ఇప్పుడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయండి. ఇవాళ విశాఖపట్నంకి డేటా సెంటర్ సుమారు 90,000 కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకొస్తున్నాడు నారా లోకేష్ గారు. రేపు అమరావతిలో క్రికెట్ జరుగుతుంది. అక్కడ క్రికెట్ ఉంది కదా, వరల్డ్ కప్ కదండి లేడీస్ది. మరి వీడికి ఎప్పుడు అలాంటివి ఉన్నప్పుడే గుర్తుకొస్తుంది. ఈ 15 నెలల నుంచి ఎంపీ కూడా తెలియదు మీకు. అందుకని మోకాలు చెప్పులు తీసేస్తామని చెప్పాలి. నీకు ఇప్పుడే గుర్తుకొచ్చింది ఎట్రా, నువ్వు 10 రోజులు పోయిందరా, లేకపోతే 10 రోజులు పోయిందరు ముందు రావచ్చు కదా, బుద్ధి లేదు నీకు అదమా అనాలా. ఇవన్నీ మానేసి వీళ్ళు పర్మిషన్ పెట్టుకోండి. అది నేను పర్మిషన్ ఎవడు అడిగారు రా అని వాళ్ళు అంటారు. అసలు పర్మిషన్ ఎందుకు ఇవ్వాలండి? ఏం ఓడ ప్రకారం అసలు నిన్ను ఎవడు రానివ్వకూడదు, నిన్ను ఎవడు అడిగాడు అన్నాడు. అటువంటి అప్పుడు వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి? నువ్వు ఇలాగుంటే మా రియాక్షన్ ఎలాగ ఉంటుందని చెప్పాలి. నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తే రియాక్షన్ ఎలాగ ఉంటుందని చెప్పాలి. అలా చెప్పినందుకు అప్పుడు శ్రేణుల తాలూకు మనోధైర్యం బలహీన పడిపోతుందండి. చాలామంది సోషల్ మీడియాలోనూ కొన్ని కార్యకర్తలు సైలెంట్ అయిపోయారు. ఇది గమనించుకోవాలి. వాళ్ళు యాక్టివ్ అవుతున్నారు, భయంకరమైన దాడి చేస్తున్నారు. కానీ జగన్కి అనుకూలంగా ఎవడు ఏం దాడి చేసినా ఏమీ జరగదు, మార్పు రాదు. ఈ మెడికల్ కాలేజీలు ఈ గోలే ఉందా ఎవరికి అర్థమవుతుంది. అది అసలు ఎవడ కూడా ఏంట్రా ఇలా ఆడుకున్నారు అనుకుంటున్నారు. ఎవరికి ఇది అవసరం లేని సబ్జెక్టు. కానీ ఇప్పుడు టీడీపీ చేస్తుందా, దానివల్ల ప్రయోజనం ఉంటుంది. కానీ ఆ ప్రయోజనం కూడా ఇప్పుడు ఎవరికి అర్థమవుతుంది, తెలియకుండా పోతుంది. వాళ్ళిద్దరు కష్టం బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. ఉత్తరాంధ్ర 4 జిల్లాలు, మీరు తూర్పుగోదావరి దగ్గర తీసుకుంటే శ్రీకాకుళం వరకు 4 జిల్లాల్లో సుమారుగా 6 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి వచ్చినాయి ఈ 16 నెలల్లో. అభివృద్ధి కార్యక్రమం బోర్డు జరుగుతాయి, ఉద్యోగాలు బోర్డు వస్తూ ఉన్నాయి. అవన్నీ బయటికి రానివ్వకుండా ఈ అలగా పనులు చేస్తే, అలగా మాటలు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి లాంటి నిరంకుశుడు, దుర్మార్గుడు వాటిని బయటికి రానివ్వకుండా చేసే ప్రయత్నాన్ని వ్యవస్థలు కట్టడి చేయకపోవటం, ప్రజలకు ద్రోహం చేయడమే. మీకు రాజకీయ నాయకుల కంటే కూడా వ్యవస్థలే ప్రజలకు ద్రోహం చేస్తున్నాయండి. పూర్తి ఎస్టేట్, మీడియా, జ్యుడిషియరీ, శాసనసభ అంటే లెజిస్లేటరీ ఇలా ఉన్నాయి కదా, ఎగ్జిక్యూటివ్. ఈ 4 వాటిల్లో పొలిటికల్ వ్యవస్థ చాలా మంచిది. మిగతా 3 స్మెల్ వచ్చేస్తున్నాయి. మీరు చెప్పింది వాస్తవం. ఎందుకంటే పొలిటికల్ లీడర్స్ 5 ఏళ్ళకి ఒకసారి పరీక్షను ఎదుర్కొంటారు. మిగతా వాళ్ళు ఏమి ఎదుర్కొంటున్నారు? పరీక్ష ఏం లేదు. ఒకసారి వచ్చి మేకేసి దగ్గొట్టేసుకున్నట్టే కదా. మనం అదే పరిశీలిస్తే గత 5 ఏళ్లలో ఒక్క ఉద్యోగస్తుడు మాట్లాడ జీతం ఇవ్వకపోయినా కుక్కిని పైన పడి ఉన్నారు. ఇవాళ అందరూ రోడ్డు ఎక్కుతున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు మాట్లాడతారు అనుకోండి, అప్పుడు మాట్లాడనివ్వలేదు, ఇప్పుడు మాట్లాడతారు, అది వేరే కదా. అలా కాదు నేను ఇది సిస్టంలో రాజకీయ నాయకుడికి 5 ఏళ్ళకి ఒకసారి పరీక్ష ఉంటుంది. వీళ్ళకి ఏది కాబట్టి వాళ్ళు ఇష్టం ఎవరిస్తున్నారు. ఇప్పుడు ఎవరినన్నా న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడకూడదు అంటారు. ఎందుకు మాట్లాడకూడదండి? అక్కడ అన్ని కరెక్ట్గానే ఉన్నాయా? ప్రశ్నించకపోతే వాళ్ళు ఇలాగ ప్రవర్తిస్తూ ఉంటే ఈ దేశం వెళ్ళిపోతుంది. ఒక న్యాయమూర్తి గారు అయితే అంత బాధపడిపోయాడు, బ్యాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అన్ని తెగ బాధపడిపోయాడు. మరి ఆయన ఇచ్చిన తీర్పులు చూస్తే ఎలాగ ఉన్నాయి? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్న ప్రశ్నించకూడదని న్యాయ వ్యవస్థలు ఎట్లా ఉంటాయి? ఆ న్యాయ వ్యవస్థలు మాత్రం ప్రజల డబ్బులతో, ప్రజలు కట్టిన పనులతో నడవట్లేదా? ఏమి అంతరిక్షం నుంచి ఏం దిగలేదు కదా. వ్యవస్థలో మార్పు రావాలని రాజకీయ నాయకులకి 5 సంవత్సరాలకు ఒకసారి పరీక్ష పెడితే పాస్ మార్కులు వేసి ప్రజలు ఎన్నుకుంటున్నారని, ఆ 3 వ్యవస్థలకి కన్నుమిన్నుగాక వ్యవహరిస్తూ ఉంటే ఈ దేశ భవిష్యత్తు ఏంటి అంటూ ప్రశ్నిస్తున్న అర్స్మిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.